When the East India Company was formed, the Mughal emperor in India was Jahangir, Humayun, Aurangzeb, Akbar. See, మనకి more liberties, more forms of మనకి privileges అనేవి వచ్చింది మనకి జహాంగీర్ పీరియడ్ అయినప్పటికీ. సో వెన్ వాజ్ ఫార్మ్డ్, అసలు ఆ టైంలో ఎప్పుడు, ఆ టైంలో కింగ్గా ఎవరున్నారు అనే కదా ప్రశ్న, రైట్. సో ఆ టైంలో కింగ్గా ఎవరున్నారండి? ఓకే, సో ఇట్ వాస్ అక్బర్ అనమాట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. Which one of the following events did not take place during the viceroyalty of Lord Curzon? So, establishment of the Department of Archaeology, Second Delhi Darbara, founder of Indian National Congress, partition of Bengal. సో ఈ నాలుగిట్లో మనకి అట్లీస్ట్ మనకి వీటి ఫస్ట్ టూ ఆప్షన్స్ గురించి మనకి తెలియకపోయినా అట్లీస్ట్ వీ నో దట్ ఎనీవే లార్డ్ కర్సన్ ఎక్కడ ఏవో హ్యూమ్ గారు కదా మనకి కదా. సో హీ వాజ్ ద ఫౌండింగ్ పర్సన్ కదా. సో ఇన్ దట్ వే ఎనీవే ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు దిస్ పర్సన్. సో ఆబ్వియస్లీ right, so the answer alright. Okay, so in the participation in the enactment or in the founding of Indian National Congress, it did not take in place. So ultimately, if it is the wrong statement, then ultimately all the three are correct statements only. So we should not think and bother about other statements because we wanted to identify only wrongly asked statement kabatti. Okay na? Who among the following organized the All India Depressed Classes Association in colonial India? So Mohandas Karamchand Gandhi gara, Jyotiba Phulena, పండిత రామపాయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. సో చూడండి, నలుగురు పర్సన్స్ కూడా హూ హ్యావ్ వర్క్ ఫర్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ పేర్లు ఇచ్చారు. కాకపోతే డెఫినెట్లీ వీ నో సర్టెన్ organizations which are been initiated by famous personalities like డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళు కదా, రైట్. సో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరండి? సో ఓకే, సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్. ఓకేనా, రైట్, వెరీ ఇంపార్టెంట్. The Sepoy Mutiny of 1857 occurred during the Governor Generalship of Lord Dalhousie, Lord Lytton, Lord William Bentinck, Lord Canning. Okay na, chala important. So Dalhousie, okay, so definitely not during the period of 1857. Even Lytton kuda kaadu, William Bentinck for sure it is kaadu. Its answer ఏంటంటే 1857 లో మనకి లార్డ్ క్యానింగ్ అనేవారు మనకి సో గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ కాయిన్డ్ ద టర్మ్? సి ఇక్కడ మీరు ఆ టాపిక్ మీరు కవర్ చేసుకున్నారా లేదా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ మీరు కవర్ చేసిన టాపిక్ని ఎగ్జామినర్ హౌ హీస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, సో అంటే మనకి ఈవెన్ 1857 రివోల్ట్ లైక్ వీ హ్యావ్ ఎలాబరేటెడ్లీ కవర్ లైక్ ఏమేమి సివిల్ పరంగా కానీ ఆర్ మనకి రీజనల్గా ఉన్నారు ఆర్ లీడర్షిప్ పరంగా కానీ ఈవెన్ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి మనం అన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాం. అయితే రైట్, సో మనకి సోషల్ కాజెస్ ఏంటి, ఎకనామిక్ కాజెస్ ఏంటి, పొలిటికల్ కాజెస్ ఏంటి, ఇలా డిఫరెంట్గా చెప్పాం. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఆ టైంలో ఎవరు గవర్నర్గా ఉన్నారు ఆర్ ఇస్ ద రీజన్స్ ఇన్ విచ్ దే హ్యావ్ కమిటెడ్ కానీ ఇలాంటివి అనమాట. సో ద మైన్యూట్ డీటెయిల్స్ కానీ ఆర్ ద డైమెన్షన్స్ ఇన్ విచ్ దే ఆర్ ఆస్కింగ్. సో అలాంటి వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా? సో అలాంటి డైమెన్షన్స్లో వీ హ్యావ్ టు సీ ద క్వశ్చన్. ఎనీవే వీ షుడ్ హ్యావ్ టు సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ జస్ట్ నాట్ టు రిమెంబర్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? బికాజ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ ఐ విస్ టెల్లింగ్ ఆల్ దిస్. అర్థమవుతుందా? సో సింప్లీ ఆన్సర్స్ మగప్ చేయడం మాత్రమే కాదు, రైట్. సో లైక్ ఈవెన్ మీకు ఏదైనా టాపిక్ అనేది కవర్ అవ్వకపోయినా వచ్చా ఫైన్, సో ఈ టాపిక్ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, రైట్. సో ఫైనలీ వీ కెన్ డూ దట్ అండి. సో ఇట్ వాజ్ సింప్లీ దట్ 1 to 2-3 ఆస్పెక్ట్స్ అనేవి ఓకే. సో ఇన్ డీప్ మనం వెళ్ళకపోయినా సో యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్ రిలేటివ్లీ మీరు ఆన్సర్ చేయగలిగేటట్టే ఉంటుంది అనమాట, రైట్. సో అలాంటి కోవలో మీరు దృష్టి పెట్టి ప్రయత్నం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, హూ కాయిన్ ద టర్మ్ సత్యాగ్రహ? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి మీరు, రైట్. సో ఇట్ ఈస్ నాట్ అరవిందో ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ రామ్మోహన్ రాయ్. ఆన్సర్ ఏంటండి? సో మహాత్మా గాంధీ గారు. ఓకేనా. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ డ్యూరింగ్ వైస్ రాయల్టీ ఆఫ్ విలియం బెంటిక్, వాలెస్లియా, వెవెలా, మౌంట్ బ్యాటన్. చూడండి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో 1857 అప్పుడు అడిగారు, ఇండిపెండెంట్ టైంలో ఎవరు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో విలియం బెంటిక్, సో వాలెస్లియా, వెవెలా, మౌంట్ బ్యాటన్. ఆబ్వియస్లీ వీ నో దట్ హీ ఈస్ ద పర్సన్ హూ హ్యావ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ టు అస్. ఓకే, సో ఈవెన్ ఫర్ అస్ అండ్ ఫర్ పాకిస్తాన్ యాజ్ వెల్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? మౌంట్ బ్యాటన్. ఓకే, లార్డ్ మౌంట్ బ్యాటన్ అనమాట.
So the Ramakrishna Mission was founded by Nayanand Saraswati, Keshav Chandra Sen, okay, Ram Manohari Roy, so Vivekananda. So very easy question, Andy. So Ramakrishna Mission anekane, so you should not get any doubt as well. So social religious reform movements lo every founder, a year lo founder, even branches ki sambandhinchi, establishments ki sambandhinchi, meetings ki sambandhinchi, like different dimensions lo we have elaboratedly covered all them. Right, so answer entandi. So Ramakrishna Mission was formed by, right, so Vivekananda. Next, socialism is essentially a movement for intellectuals, poor people, middle classes and workers. ఇక్కడ చూడండి అందరికీ కూడా ఇంపార్టెంటే, బట్ ఎసెన్షియలీ ఎవరికి అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ సోషలిజం కాన్సెప్ట్ ఏంటండి, క్యాపిటలిజం ఏం చెప్తుంది అంటే ఇట్ వాజ్ సంథింగ్ ఓకే. సో అంటే మనకి ఎలా అంటే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి, సో ఆర్ఎల్స్ మనకి ఆబ్వియస్లీ సో లేబర్ లాగే ట్రీట్ చేస్తారనమాట క్యాపిటలిజంలో. అంటే ఒక కైండ్ ఆఫ్ ఈగాలిటేరియన్ భావం అనేది ఉండదన్నమాట. సో సింప్లీ వాళ్ళు ఒక మెషిన్స్ని ఎలా పెట్టి యూస్ చేస్తారో అలాగే ఒక లేబర్ని కూడా యూస్ చేస్తారు. అండ్ సింప్లీ దిల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ మానిటరీ అలవెన్సెస్ అండ్ దే డూ అండ్ ద లంసమ్ అమౌంట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ విచ్ దే రీప్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో అది అల్టిమేట్గా మనకి షేరింగ్ అనేది ఉండదు. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ వీ కెన్ సీ ఇన్ క్యాపిటలిజం. Whereas if you see socialism, so it is altogether different. అందరూ పని చేయాలి, వచ్చిన లాభం అందరూ పంచుకోవాలి అనేటువంటి ఒక ధోరణితో మనకి సోషలిజం ఉంటుంది. సో దాట్ కాన్సెప్ట్ ఈస్ ఎసెన్షియలీ అ ఫీచర్ ఫర్ వర్కర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అంతే కదా. సో వాళ్ళే కదా పని చేస్తారు, సో మరి వాళ్ళకే కదా లాభం అంతా కూడా ఇవ్వాల్సింది, అలా అనమాట. ఓకే, రైట్. Who is known as the father of Indian unrest? Balagangadhar Tilak gara, Lala Lajpat Rai gara, Aurobindo Ghosha, Bipin Chandrapala. Okay, so who is known as the father of Indian unrest? Okay, మనకి నలుగురు పేర్లు కూడా చూడండి. All people comes under the extremist category only. చూడండి, లాల్ బాల్పాల్, బిపిన్ చంద్రపాల్, మొత్తం వీళ్ళందరూ కూడా అంతే కదా. కాకపోతే ఎందుకు బాలగంగాధర్ తిలక్ గారిని మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అన్నామంటే బికాస్ ఆఫ్ ద హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్. ఓకే, సో హోమ్ రూల్ మూవ్మెంట్ వల్ల మనకి ఈవెన్ మనకి అనీ బెసెంట్ గారు కూడా ఇనిషియేట్ చేసినప్పటికీ, బట్ ఇట్ వాజ్ సో violent in way. So during the commandership of Balagangadhar Tilak garu anamata. Okay, so very importantly we can say that even father of Indian unrest, even we can see Swadeshi movement lo kuda, so he was an active stakeholder anamata. Okay, right. The first meeting of Indian National Congress held in 1885 was presided by PM Mehta gara, so Vimesh Chandra Banerjee na, okay, so D. Vachana, so SN Banerjee na. It was a direct question అండి. సో ఈవెన్ మనకి యాన్యువల్గా ప్రెసిడెంట్షిప్ని కూడా మనం చూసుకున్నాం, అవునా. సో ఇట్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటండి అంటే విమేష్ చంద్ర బెనర్జీ గారు. క్లియరా? సో ద గాంధీస్ దండి మార్చ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ non-cooperation movement, home rule league movement, civil disobedience movement, quit India movement. I think this is a quit India movement kaadu. Okay, so home rule league movement kaadu, non-cooperation kuda kaadu. So generally people tend to confuse between non-cooperation and civil disobedience anamata. It was a direct question and answer was civil disobedience movement. Clear? Right. The first women president of Indian National Congress was Kamala Devi Chattopadhyaya, Sarojini Naidu, Annie Besant, Raj Kumari, Amrit Kaur. Very important. Okay, so women president of INC and even Sarojini Naidu garu also work, but anyway, so now very importantly, like first ani adigaru kada, so they have used the superlative called first. So in that sense, answer was Annie Besant. Okay, na? Who among the following was responsible for the revival of Hinduism in 19th century? Swami Dayananda, Swami Vivekananda, Guru Shankaracharya, Raja Ram Mohan Raya. Very important and social religious reform movements lo altogether oka kind of revolutionary path create chesi, so oka questioning attitude ni tayar chesinatvanti oka important person evaru ante maniki Raja Ram Mohan Raya garu. Okay, so very important. So he was considered to be so revival of Hinduism. Okay, మనకి 19th century తీసుకొచ్చింది ఎవరు అంటే రాజా రామ్ మోహన్ రాయ్ గారు. ఓకే, రైట్. So who was the French governor of Pondicherry who tried to make the French company as powerful company? So
So Thomas Arthur Comte de Lacia, okay, so Godehona, so law botanist, so Joseph Francois duplex. మీకు అసలు సింపుల్గా డౌటే అవసరం లేదండి. సో ఈ డూప్లిక్స్ కాన్సెప్ట్ కూడా మేము చాలా క్లియర్గా అండి హౌ దట్ కాంపిటీషన్ దేర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ పీపుల్, రైట్. ఈవెన్ పొలిటికల్గా కానీ, ట్రేడ్ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ, రైట్, సో అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, రైట్, సో కింగ్స్ పార్టనైజేషన్లో కానీ, సో ఇలా ఎట్ ఎవ్రీ కాన్సెప్ట్ దే డూ కంపార్ట్ విత్ ఈచ్ అదర్ కదా. సో ఇలా కాంపిటీషన్ అనేది ఉండేదన్నమాట. వెరీ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ English people, okay, right. So in that sense we should have to know that Dupleix is a person, so very very important persons among French people, administrators lo anamata, okay, gurtupeట్టుకోండి. Next, so first Mysore war fought between the British and Hyder Ali in 1767 to 69 came to an end by Treaty of Pondicherry, Treaty of Madras, Treaty of Mysore, Treaty of Aix-la-Chapelle. Okay, so Treaty of Aix-la-Chapelle, anyway it was not related to Anglo-Mysore wars andi. So manaki French వాళ్ళకి, okay, so మనకి యూరోపియన్స్కి జరిగిన దాంట్లోని సో బైఫర్కేషన్కి సంబంధించినటువంటి ట్రీటీ అనమాట అది. వీ నో ఆల్రెడీ. సో ట్రీటీ ఆఫ్ పాండిచేరి కాదు, ట్రీటీ ఆఫ్ మద్రాసా, ట్రీటీ ఆఫ్ మైసూరా, బికాస్ ఇట్ ఇస్ ద ఫస్ట్ మైసూర్ వార్ అన్నప్పుడు సో వీ టెన్ టు కన్ఫ్యూజ్ అండి. బట్ ఎనీవే సో దే హ్యావ్ క్లియర్లీ గివెన్ ద ఇయర్ అండ్ ఆల్. సో ఆన్సర్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ question. Okay, so Treaty of Madras is the treaty which was ended with the first Mysore war fought between British and Hyder Ali. Okay, right. మనకి 4 మైసూర్ వార్స్ జరిగాయి కదా. సో విచ్ ఇన్వాల్వ్ విత్ హైదర్ అలీ, 2 were involved with Hyder Ali and 2 were involved with Tipu Sultan. Okay, so almost in the 4 Mysore wars it was completely ended, ruined. The British government intervened in the affairs of the company and passed an act in 1773 also known as so Regulating Act, Pitt's India Act, Charter Act, Company Act. Okay, so Charter Acts అనేవి మనకి 1833 నుంచి స్టార్ట్ అవుతాయి ఫర్ ఎవ్రీ 20 yearsకి. ఓకే, సో పిట్స్ ఇండియా యాక్ట్ వేరండి. సో 1773లో వచ్చింది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకే, సో వీ నో దట్ స్పెసిఫికలీ దట్ వీ హ్యావ్ డిస్కస్. ఓకే, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా, ఓకే, సో మనకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వేరు, పొలిటికల్ అఫైర్స్ వేరు కింద డివైడ్ చేసేస్తారు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. So which rebellion in Bengal was highlighted by Bankim Chandra Chatterjee in his novel Anand Math? So Chor uprising, Sannyasi rebellion, Coal uprising, Santhal uprising. So very important. So it was Anand Math lo, so the rebellion in which they have taken adi manaki oka novel laga explain chestaranamata. Okay, so Sannyasi rebellion andi. So it was very very important point to be noted and we have already discussed this. Okay, right. Who founded the Ghadar Party in San Francisco in USA? Right, so Lala Hardayal, Lala Lajpat Rai, Ajat Singh, Bipin Chandrapal. So very easy question. Okay, so manaki independence struggle not just within India andi, so even other parts of the India, that too in a revolutionary ways, who have mobilized other parts of the Indian diasporan people. Okay, so or else manaki British వాళ్ళకి తెలియచేసే విధంగా, so this kind of activities were which was happened outside India is also considered to be important in our preparation. Okay, so in that sense even Ghadar party we have already discussed. Answer ఏంటండి? సో హర్దయాల్. Okay, Lala Hardayal garu. Who was the founder of Satyasodak Samaj in Maharashtra? So simple question kada. So nowhere we can see and match. So directly we should mark the answer Jyotiba Phule. Okay, so at least optional elimination ఇలాంటివి ఏమి ఉండకూడదు, టక్కని మీ బ్రెయిన్లోకి రావాలన్నమాట. Next, Cripps mission came to India in 1946, 1945, 1942, 1940. So exact years kuda Wavell plan ki sambandhinchi, Cripps mission ki sambandhinchi, August offer ki sambandhinchi, Quit India thing ki sambandhinchi, like everything that with respect to years that you have to remember. Okay, so Cripps mission manaki 1942 kadandi, right? So answer is 1942. So who was the Governor General during the second Anglo-Mysore War? So Lord Wellesley, Lord Cornwallis, Lord John Shore, right? So Baron Hastings. Easy question andi. So generally manaki Anglo and Mysore wars manaki eppudaina not just this war. So eppudaina manaki wars చదువుతున్నప్పుడు so who are the persons that was involved, ఇలాంటివి years, treaties ఇలాంటివి చూస్తూ ఉంటాను అన్నమాట. So simultaneously we have to see that who is the Governor General also at that time. Okay,
రైట్. సో ఆన్సర్ ఏంటండి? సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అప్పుడు మనకి సో వారెన్ హాస్టింగ్స్ వాజ్ ద గవర్నర్ జనరల్. ఓకే. The founder of Arya Samaj was Annie Besant, Raja Ram Mohan Rai, Dayananda Saraswati, Vivekananda. ఓకే. సో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ కదా. సో కానీ మనకి అడిగింది ఏంటి? రైట్. సో అనీ బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ, వివేకానంద రామకృష్ణ మఠం కదా. రైట్. సో ఆర్య సమాజ్ కదా మనకి క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి? దయానంద సరస్వతి. ఓకే. Who among the following introduced Raithwari system in Madras? Lord Hastings, Lord Wellesley, Sir Thomas Munro, Sir సో కొన్నెమరా. సో రైత్వారీ సిస్టమ్ మద్రాస్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏంటండి? థామస్ మున్రో గారు. ఓకే. రైట్. వెరీ ఇంపార్టెంట్. Who was the ruler of Delhi when Ahmad Shah Abdali defeated the Marathas in the third battle of Panipat in 1761? Alamgiri, Muhammad Shah, Jahandar Shah, Shah Alam II. So very easy question అండి. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761లో జరిగింది కదా. అది ఆ టైంలో అహ్మద్ షా అబ్దాలీ డిఫీటెడ్ విచ్ కింగ్ అని. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ థింగ్ అండి. సో ఆన్సర్ ఏంటండి? షా అలాం II. ఓకే. రైట్. నెక్స్ట్. సో అండర్ హూస్ లీడర్షిప్ వాజ్ ద చిట్టగాంగ్ ఆర్మరీ రాయిడ్ ఆర్గనైజ్. వెరీ ఇంపార్టెంట్ అండి. సో రెవల్యూషనరీ యాక్టివిటీస్లో మనకి సో ఆల్మోస్ట్ యాక్టివిటీస్ విచ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద లీడర్షిప్ ఆఫ్ బాల గంగాధర్ తిలక్ కానీ. ఓకే. సో డ్యూరింగ్ ద లీడర్షిప్ ఆఫ్ భగత్ సింగ్ కానీ, సో డ్యూరింగ్ ద కమాండర్షిప్ ఆఫ్ సూర్య సేన్ కానీ, ఇలాంటి కొన్ని ఇండివిజువల్స్ ఉన్నారు. సో ఇన్ దాట్ సెన్స్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ టు రిమెంబర్ దేర్ థింగ్స్ బికాస్ we have seen a lot of non-violence which was happened, but ultimately so under the leadership అంటే ఎవరు దేని లీడ్ చేశారు అనేటువంటి ప్రశ్నలు విచ్ ఆర్ రెగ్యులర్లీ కమింగ్. ఓకే. సో అలాంటి విషయాల్లో సో డు నాట్ టేక్ ఛాన్స్ అండి. ఓకే. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు చిట్టగాంగ్ ఆర్మరీ రాయిడ్. ఓకే. సో సుఖ్దేవా, భగత్ సింగ్, సూర్యసేన, రాజ్ ఖురానా. ఓకే. సో ఇట్ వాజ్ అ ఫ్యాక్ట్ క్వశ్చనే అండి. సో రైట్. సో ఆన్సర్ ఏంటండి? సో సూర్యసేన్ గారు. ఇట్ వాస్ నాట్ సుఖ్దేవ్ అండ్ భగత్ సింగ్ అండ్ రాజ్ ఖురా. ఓకే. గుర్తుపెట్టుకోండి. బట్ ఆల్మోస్ట్ ఇన్ ద రెవల్యూషనరీ యాక్టివిటీస్ విచ్ వాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ స్ట్రగల్ సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా మనం నేర్చుకున్నాం. సో ఆన్సర్ ఏంటండి? సూర్యసేన్. ఓకే. సో విచ్ చోళా కింగ్ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ పుహార్? రాజేంద్ర చోళా, ఎల్లారా, ఇట్స్ సెంగుత్తువన్, కరికాల. ఓకే. సో వెరీ ఈజీ క్వశ్చన్, ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. కరికాల చోళా పీరియడ్ అనమాట. ఓకే. రైట్. సో సిటీ ఆఫ్ పుహార్ ఫౌండ్ చేసింది ఎవరు అండి? కరికాల చోళ. సో జాలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఓకే సో టుక్ ప్లేస్ అట్ అలహాబాదా, లక్నోనా, సూరత, అమృత్సరా. చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో ఇట్ వాస్ అమృత్సర్, పంజాబ్ అండి. ఓకే. రైట్. సో డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ parallel government was constituted at Varanasi, Allahabad, Chet, Lucknow, Balia. So we know that even parallel government which was also set up అని చెప్పేసి. ఓకే. సో ఆన్సర్ ఏంటండి? ప్లేస్ ఏంటి అని అంటే సో బాలియా. ఓకే. ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఏంటి? సో బ్రిటిషర్స్కి సంబంధం లేకుండా సో దే హ్యావ్ ఇనిషియేటెడ్ దేర్ ఓన్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ రన్నింగ్. సో టాక్సేషన్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ డెసిషన్స్ వితౌట్ ఈవెన్ ఒబేయింగ్ at any orders of British government అనమాట. సో దాట్ కమ్స్ ఇన్ ద ప్యారలల్ గవర్నమెంట్. ఓకే. రైట్. సో పూనా పాక్ట్ వాస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్. సో ఈజీ క్వశ్చన్ కదా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇట్ ఇస్. ఓకేనా. సో ఎవరెవరికి అండి అంటే సో గాంధీ గారికి, అంబేద్కర్ గారికి డ్యూరింగ్ ద రిజర్వేషన్ సిస్టమ్ విచ్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళ కోసం అని చెప్పేసి. ఓకేనా. రైట్. సో సెపరేట్ మైనారిటీస్ ఇవ్వాలని అంబేద్కర్ గారు, లేదు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి మహాత్మా గాంధీ గారు చెప్తూ వచ్చారు. ఓకే. రైట్. What satyagraha was held at Nagpur in 1923? So Sal Satyagrahana, Individual Satyagrahana, Roy Satyagrahana, Flag Satyagrahana. Okay, so Nagpur session lo manaki so it was connecting point for Flag Satyagraha andi. So okay 1923 lo జరిగినటువంటి Nagpur session lo like everyone took part with flags anamata. Okay, right. Who was the viceroy when Delhi became capital of British India? Lord Curzon, Lord Mintona, okay, so Lord Hardingena, so Lord Pevilla.
ఓకే, సో ఢిల్లీ క్యాపిటల్గా ఉన్నప్పుడు సో బ్రిటిష్ జనరల్ ఎవరు, వైస్రాయ్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటండి, సో లార్డ్ హార్డింగ్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఇస్. So who established the Indian Civil Liberties Union in 1936? సుభాష్ చంద్రబోస్నా, బాల గంగాధర్ తిలక్ గారా, జవహర్లాల్ నెహ్రూ గారా, రాజేంద్ర ప్రసాద్ గారా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోషలిజం ఈజ్ అ ఫేవరెట్ కాన్సెప్ట్ ఆఫ్ హూమ్, జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈవెన్ ఇన్ దాట్ సెన్స్ యూ కెన్ కనెక్ట్ అనమాట. సో ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ 1936. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా, రైట్. So which of the following was established first? Banaras Hindu University, University of Mumbai, Aligarh Muslim University, University of Allahabad. So ఇక్కడ మనకి ఆల్మోస్ట్ యూనివర్సిటీ క్వశ్చన్స్ అంటే లైక్ ఏన్షియంట్ ఏది, ఓల్డ్ ఏది, ఫస్ట్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఇన్ దాట్ వే రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో మనకి లైక్ యూనో మనకి కింగ్స్ని ప్యాటర్నైజ్ చేసినవి కానీ, ఆర్ ఎడ్యుకేషన్ వైజ్ ఫేమస్ అయినవి కానీ, ఆర్ పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత ఫేమస్ అయినటువంటి యూనివర్సిటీస్ మీద ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో చూడండి. ఓకేనా, who gave the title of Mahamana to Madan Mohan Malavya? Okay, so generally you can guess అండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి టైటిల్స్ అనేవి మనకి మహాత్మా గాంధీ గారు పెడితే అది ఫేమస్ అవుతుంది అనమాట. బట్ మహాత్మా గాంధీ గారికి ఆ టైటిల్ ఇచ్చింది ఎవరు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, సో మహాత్మా గాంధీ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో మహామాన అనేటటువంటి టైటిల్ మదన్ మోహన్ మాలవ్య గారికి ఇచ్చింది ఎవరు అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. హూ వాజ్ ద వైస్రాయ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్? ఓకే, సో లార్డ్ మౌంట్ బ్యాటనా, లార్డ్ వెవిలా, లార్డ్ లిన్లిత్గోనా, ఓకే, సో లార్డ్ ఇర్వినా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో హూ వాజ్ ద వైస్రాయ్ అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడు సో వైస్రాయ్ ఎవరు అండి అంటే సో ఇట్ వాస్ ఆన్సర్ వాస్ లిన్లిత్గోస్ అండి. సో లిన్లిత్గో స్టేట్మెంట్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అసలు తర్వాత అంటే మనకి ఈవెన్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్కి అప్పుడు కానీ లైక్ ఇట్ వాస్ ఇన్ ద పీక్ ఆఫ్ ద మూవ్మెంట్ కదా క్విట్ ఇండియా మూవ్మెంట్లో. సో దే ఆర్ ఎవ్రీ వన్ protesting, everyone claiming that it should, you should have to go out of India ane cheptunaru anamata. So in that sense they have declared a statement, Linlithgow statement, that making sure that manaki okay, so almost July ki memu independence declare chesestam meeku ani cheppesi kuda cheppడం జరిగింది అనమాట. ఓకే, సో 1948 ఇంకో 1 year ముందే ఇచ్చేసారు మనకి. రైట్, సో ఎనీవే ఆన్సర్ ఏంటండి, సో Linlithgow. Right, so that is a maximum tenure period in which they have stated in that statement anamata. Right, so who was the other Congress leader who joined with Motilal Nehru to start the Swaraj Party in 1923? బాల్ గంగాధర్ తిలక్ గారా, చిట్టరంజన్ దాస్ గారా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారా, గోపాల్ కృష్ణ గోఖలే? సో కన్ఫ్యూజ్ అవుతామేమో అనుకుంటే మనకి గోపాల్ కృష్ణ గోఖలే గారి దగ్గర సో చిట్టరంజన్ దాసా అని అనుకుంటా. బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ అండి. సో సిఆర్ దాస్. ఓకే, మనకి చిట్టరంజన్ దాస్ గారు అండ్ మనకి మోతిలాల్ నెహ్రూ గారు. సో స్వరాజ్ పార్టీ 1923 రిమెంబర్. ఓకే.